హాయ్ ఎవ్రీవన్. సో ఐఎమ్ బ్యాక్ విత్ మై ఖుషి. అంటే జై కొంచెం నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట, అందుకనే ఖుషి నేను ఎత్తుకొని ఇంట్రో స్టార్ట్ చేస్తున్నాను. సో ఎలా ఉన్నారంతా, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఫైనలీ ఐఎమ్ డన్ విత్ మై హెయిర్ కట్ అనమాట. సో లాస్ట్లో చూపిస్తాను మీకు హెయిర్ కట్ ఎలా ఉందనేది. అంటే పెద్దగా స్టైల్స్ ఏం చేయించుకోలేదు, ఓన్లీ యూ కట్ చేయించుకున్నాను. అండ్ హెయిర్ ఫాల్ అయితే కొంచెం ఈ రోజు అయితే చాలా డిక్రీజ్ అయినట్టే అనిపిస్తుంది. చూద్దాం ఇంకా ముందు ముందుకు ఎలా ఉంటుందో. హాయ్ చెప్పు. హాయ్ 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 చెప్పు. చూసుకుంటున్నావా నిన్ను? తను మామూలుగా అయితే అట్లా స్మైల్ ఇస్తుంది అనమాట, కెమెరా చూసుకుంటూ అలా ఏమన్నా మాట్లాడితే. కానీ ఏమో ఈరోజు ఇవ్వట్లేదు. హాయ్ హాయ్ చెప్పు అందరికి. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్. యా, సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిందనమాట, 6 అట్లా అవుతుంది. ఈవినింగ్ రొటీన్ చేద్దామని అయితే నేను అనుకుంటున్నాను ఈరోజు. అండ్ ఇది సాటర్డే వ్లాగ్. సో సాటర్డే కాబట్టి ఈరోజు మార్నింగ్ నుంచి అయితే ఏం వర్క్ అవ్వలేదు, ఫుల్ రెస్టింగ్లోనే ఉన్నాము. సో ఇప్పుడు సామాన్లు ఉన్నాయి, సామాన్లు కడుక్కోవాలి అండ్ వంట చేసుకోవాలన్నమాట. సో మీరు ఏం చేసుకుంటున్నారు ఈరోజు స్పెషల్? సాటర్డే అంటే నార్మల్గా వెజ్ తింటారు కదా, కానీ మేము నాన్ వెజ్ తింటాంలేండి. ఈరోజు మేము బగారా చికెన్ చేసుకుంటున్నాము. మీరేం చేసుకుంటున్నారో మాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. సో ఇప్పుడు జే కాఫీ తాగుతా అన్నాడు, సో నేను కూడా కొంచెం తాగుదామని చెప్పి ఇప్పుడు కాఫీ చేసుకోవాలన్నమాట. ఇవేవో ప్యూర్ బఫెలో మిల్క్ అని చెప్పి జే ఆర్డర్ పెట్టాడు. అంటే అసలు వాటర్ మిక్స్ ఉండదంట, 100% మిల్క్ ఉంటుందని చెప్పి ఉంది దీనిపైన. చూద్దాం ఎలా ఉంది. బాగా చిక్కగానే ఉన్నాయి పాలు. బాగా చిక్కగానే వచ్చాయి పాలు. సో ఇప్పుడు చెప్పా కదా బగారా చికెన్ చేయాలని చెప్పి. సో చికెన్ అయితే జే కట్ చేసి పెట్టాడనమాట. దీన్ని వాష్ చేసి ఇప్పుడు రెడీ పెట్టుకుందాము. అండ్ అవి కూడా నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను బగారా కోసం అండ్ చికెన్ కోసము. కాఫీ తాగి తర్వాత వంట చేసేసుకోవడమే. నేనైతే కాఫీ రెగ్యులర్గా తాగను, రెగ్యులర్గా కాదు అసలు అలవాటు ఉండలేదు. బట్ ఈ మధ్య అది కూడా ఎప్పుడైనా ఒకసారి జేతో పాటు తాగుతా అనమాట. అసలు నాకైతే కాఫీ పాలు ఇవన్నీ ఏం పడవన్నమాట. ఇంకా ఏంటంటే ఇప్పుడు పాలు అయితే ఖచ్చితంగా తాగాలి కాబట్టి పాలు తాగుతున్నాను. ఇంకా కాఫీ కూడా జేక్ చేసేసినప్పుడు ఒక్కటే తాగుతా అనమాట. అట్లా ఆడిపి ఇట్లా వదిలేసేది అట్లా. అమ్మో అమ్మో, పడిపా ఇవాంచి పడిపా, ఖుషి పడిపా. ఎట్లా నవ్వేది? ఇంకా మళ్ళీ అమ్మా
బాగుందా? బాగుందా? ఆ? ఆ. బాగుందా? బాగుందా? అండు బాగుందా? మళ్ళీ కావాలా? మళ్ళీ కావాలా? అడుగు పప్ప, మళ్ళీ చెప్పప్ప. బాయ్. మనం ఇంకా కుకింగ్ పోవాలా. బాయ్ బాయ్ చెప్పు. బాయ్. సో కాఫీ తాగి అలా కాసేపు రిలాక్స్ అయ్యాము. ఇంకా పాపతో ఆడుకుంటున్నాం అనమాట. సో బొట్టు అయితే మీరు అనుకోవచ్చు బొట్టు ఇట్లా పోయిందని చెప్పి, నేనైతే తనకి బాగానే రెడీ చేసింటానండి స్నానం చేపించాక. కానీ ఇక్కడ పడుకోబెడతామా, ఆ పిల్లోస్తో ఫైటింగ్ చేస్తుంది. ఇట్లా బోర్లా పడి ఫుల్ ఫైటింగ్ చేస్తుంటుంది అనమాట. దానివల్ల బొట్టు అంతా అట్లా చెరిగిపోతుంది ఇట్లా. ఇంకా అది కాటుక కదా, తూడ్చలేము కూడా. తూడిస్తే ఇంకా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అని చెప్పి నేను తూడ్చాను. ఏమి మాట్లాడుతుంటే తను కూడా కెమెరా చూసుకుంటూ మాట్లాడుతుంది. అదే కెమెరా తీసుకెళ్ళి ముందు పెట్టామంటే మళ్ళీ మాట్లాడదండి, ఇంకా చూసుకుంటూ ఉండిపోతుంది అనమాట అని చెప్తుంది. ఇప్పుడైతే వంట చేసుకోవాలి. చెప్పాను కదా బగారా చికెన్ అని చెప్పి. ఇంకా 2 రెసిపీలు కూడా నేను షార్ట్ చేసి పెడతాను చూడండి. ఇప్పుడైతే వంట చేయడానికి వెళ్ళాలి. అలాగే సామాన్లు ఉన్నాయని చెప్పాయి కదా, అవి కూడా తోముకోవాలి. సో బగారా చికెన్ అయితే షార్ట్ తీస్తున్నాను అనమాట. సో బగారాకి అయితే పెట్టేసినాను. అండ్ ఇక్కడ చికెన్ కూడా అవుతుంది. ఇంకా షార్ట్ తీసుకుంటూ అలాగే లాంగ్ వీడియో కూడా కంటిన్యూ చేద్దామని చెప్పి మళ్ళీ లాంగ్ వీడియో అయితే ఆన్ చేసుకున్నాను. ఇప్పుడైతే అంట్లు కడుక్కోవాలి. ఆ లోపు మా పాప చాలా డిస్టర్బ్ చేస్తుందండి. ఇంతసేపు ఊరికే అక్కడ సోఫా మీద పడుకోబెట్టింటే అరుచుకుంటుంది అనమాట. ఇప్పుడు ఎత్తుకుంటే ఊరికే అయిపోయింది. చూడండి సాంప్రదాయం లాగా ఉంది. ఇప్పుడు అక్కడ వేస్తేనేమో ఫుల్ హైపర్ అయిపోతుంది కదా కదా. ఇక్కడైతే ఒక సీరియస్ డిస్కషన్ నడుస్తుంది అనమాట. జే వీడియో తీస్తుంటే అలా బ్లర్గా వచ్చిపోతుంది అనమాట. మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, అలా జస్ట్ అలా లైన్స్ వచ్చి వెళ్తున్నాయి అనమాట. సో అది ఎందుకు వస్తుందా అని చెప్పి, అంటే జే ఇదేదో ఇట్లా వస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. నేను అలా ఎందుకు వస్తుంది ఏందని చెప్పి ఏదో డిస్కషన్ చేసుకుంటున్నాం. ఆ డిస్కషన్ మీరే వినండి. ఎందుకు అట్లా వస్తుంది? దయ్యం ఉందేమో నీ పక్కన. మొన్నే సినిమా చూసినావు కదా, హర్రర్ మూవీ. ఇప్పుడు ఎందుకు అట్లాంటివన్నీ వద్దు. కాదు, మామూలుగా కెమెరాస్ దయ్యాలని క్యాప్చర్ చేస్తాయంటారు కదా, చేస్తారా? ఉంది, దయ్యం ఉంది ఇంట్లో. నేను ఇట్లా వదిలేసి పారిపోతాను. అట్లా ఏం ఓకే ఉండు. నువ్వేం ఆఫీస్ పోతావు, మళ్ళీ నేను పాప ఒకటే ఉండేది. అట్లా అవన్నీ చెప్పొద్దు నాకు. ఆ తంత్రం సినిమా చూసి నాకు అప్పుడే 4 days నుంచి నిద్ర పట్టట్లేదు. ఎవడు చూడు మొన్న నిన్నే వద్దంటే కూడా అట్లే చూస్తావు. అది చూసేంత వరకు క్యూరియాసిటీ ఉంటుంది, మళ్ళీ చూసినాక బాధ. ఇప్పుడేం పర్లేదులే. నాకైతే అది చూసినప్పటి నుంచి 4 days మొత్తం స్లీప్ డిస్టర్బ్డ్గా ఉంది తెలుసా. ఇక మీద తగ్గించుకుంటే దయ్యం సినిమాలో ఏదో పెద్ద ధైర్యవంతరాల మాదిరి చూస్తావు. వద్దని చెప్పినా కూడా వినకుండా. నువ్వు కూడా చూసినావు కదా. నాకేం భయం లేదబ్బా. ఒకటే మూవీ చూసుకుంటుంటే నేను ఏం చేయాలా? వీకెండ్ అన్నా ఇద్దరు కూర్చొనే కదా చూస్తాము. వేరే సినిమాలు చూస్తే కదా, దయ్యం సినిమాలే చూడకుంటే. ఇంకా ఏమి రాలేవు ఆహాలో, అదొక్కటే వచ్చింది. అందులో కూడా ఇంకా ఏదో మిస్టీరియస్ అట్లా ఏమేమో ఉండిందా. ఇంకా అట్లా మిస్టీరియస్ లాంటివి ఉంటే చూడకపోతే. అయినా ఇది కాదు కానీ విరూపాక్ష చూసినప్పుడే ఫుల్ దెబ్బతిన్నాను నేనైతే. మీరే బ్రాండ్ అంబాసిడర్ అయిపోయినారు విరూపాక్షకి. అందరికి చేతుబడులు చేసుకుంటా. రే సుమంత్ వీడియో చూస్తున్నావా? రే విరూపాక్ష అంటగా. కామెంట్ చేయరా టీం విరూపాక్ష. మేము లోపల మా పనిలో బిజీగా ఉంటే పాపం సైలెంట్గా ఆడుకుంటుంది, ఏం డిస్టర్బ్ చేయకోకుండా.
సో ఇప్పుడు షార్ట్ అయితే అవుతుంది, ఒక పక్క బ్లాగ్ కూడా అవుతుంది. అండ్ వేడైతే చాలా ఉందన్నమాట, కాసేపు కూడా కిచెన్లో ఉండలేకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒకటి చెప్పాలని వచ్చాను అనమాట. సబ్స్క్రైబర్స్ అంటే వ్యూస్ చాలా వస్తున్నాయి, వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. నేను చూస్తుంటా కదా అనలిటిక్స్లో, దాంట్లో వ్యూస్ ఏమి ఎక్కువ ఉంటాయి, కానీ నాన్ సబ్స్క్రైబర్ మెంబర్స్ అయితే చాలా ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఓన్లీ 22% ఉన్నారు. మిగతాదంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు. సో ప్లీజ్ మీకు చూసినప్పుడు మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానని చెప్పా కదా, సో కాస్త టైం అయితే పడుతుంది, ఎందుకంటే నాకు బేబీ ఉంది కదా. సో ఇది కూడా నాకు కొంచెం రొటీన్ అవ్వడానికి టైం పడుతుంది, రోజు చేయడం, ఎడిటింగ్ చేయడం, అప్లోడ్ చేయడం కొంచెం టైం పడుతుంది. సో నేనైతే రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్. కొంతమంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయిండవచ్చు, మళ్ళీ చేసుకుందాంలే అనుకోవచ్చు. అండ్ మీరు వీడియో చూసేటప్పుడే జస్ట్ అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కారంటే మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి, మీరు చూడొచ్చు. అండ్ ఇంకా మర్చిపోయే ఛాన్స్ అయితే ఉండదు. నా వీడియోస్ మీకు నేను అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా, మీరు హ్యాపీగా చూసుకోవచ్చు. అండ్ మీకు నిజంగానే నా కంటెంట్ నచ్చిందంటే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ కూడా చేయండి. సో దానివల్ల మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలా ఉడికిన పీసెస్ తినడం ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. నాకు ఈ జైకి అయితే చాలా ఇష్టం అనమాట. ఏమీ ఉండదు దాంట్లో, జస్ట్ పసుపు, ఉప్పు, సో ఇవే జస్ట్ మసాలా అట్లా వేసి చేసింటాము. అంటే కారం కానీ చికెన్ మసాలా, గరం మసాలా ఇవేమీ వేయకుండా జస్ట్ అలా ఉడికించినవి తినడానికి అయితే నాకు జైకి చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమా కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మేమైతే ఒక రెసిపీ చేస్తాం అనమాట. ఈ స్కిన్ ఉంటుంది కదా చికెన్లో, ఆ స్కిన్తో మేము ఒక రెసిపీ చేస్తాం. అది మీలో ఎంతమంది చేసుకుంటారో నాకు తెలీదు. నార్మల్గా అయితే చాలామంది స్కిన్ని పారేస్తారు, అంటే తినరు, ఎక్కువ మంది ఇష్టపడరు తినడానికి. కానీ మేము కూడా అలానే చేసేవాళ్ళము. జే వాళ్ళ అమ్మ నేర్పించిన రెసిపీ అనమాట అది. సో అప్పటి నుంచి అయితే స్కిన్ ఇంకా ఎక్కువ చికెన్లో వేస్తే బాగుండని అనుకుంటున్నాం అనమాట, అంత బాగుంటుంది ఆ రెసిపీ. సో ఆ రెసిపీ కనుక మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను అది కూడా చేసి పెడతాను నెక్స్ట్ టైం. స్కిన్ అయితే అన్హెల్తీనే, మరీ అంత హెల్తీ ఏం కాదు, కానీ మనమేం ఎక్కువ అయితే ఇంటేక్ చేయట్లేదు కదా, జస్ట్ ఆ చికెన్లో వచ్చిన కొంచెంని మనం ఒక రెసిపీ చేసుకుని తింటాం అంతే. అది లాంగ్ ప్రాసెస్ కూడా కాదు, చాలా మినిమల్గానే ఉంటుంది రెసిపీ మొత్తము. అంటే తినడానికి బాగుంటుంది అనమాట, చాలా తక్కువగానే అవుతుంది క్వాంటిటీ కూడా. మనం ఇంత స్కిన్ వేసినా కూడా ఇంతే అవుతుంది మనకి ఎండింగ్లో. సో అంత తినడం వలన మనకి హెల్త్కి అయితే చాలా ఏం ఎఫెక్ట్ ఉండదు, అంటే టేస్టీగా ఉంటుంది అనమాట అంతే. బగారా అయితే రెడీ అయిపోయింది. అట్లా పొగలు కక్కుతుందండి. చికెన్ కూడా అవుతుంది. ఇలాగా నాకైతే చాలా ఇష్టం ఇలాగా. ఇంకా కూర మొత్తం ఇలానే తినేస్తా, నాకు అంత ఇష్టము. బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా ఒకవేళ ట్రై చేయకపోయింటే. చికెన్ అయితే టెండర్గా జ్యూసీగా తయారైపోయింది. రండి. టెక్స్చర్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా ఎప్పుడెప్పుడు తినాలా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం ఇద్దరు. రే సుమంత్, వీడియో చూస్తున్నావా? నోరు ఊరుతుందా? వచ్చే తొందరగా బగారా చికెన్ తినడానికి. స్పైసీ ఎక్కువ తింటాం, అందుకనే మీకు కలర్ అలా కనిపించచ్చు. మీరు స్పైసీ మీకు ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకుని తింటే సరిపోతుంది. ఫోటో తీసుకుంటాను మేడకి. నాన్న నీకు బయట బగారానా? బగారానా? చాలు. చికెన్ ఫ్రై అమ్మా, చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై. నేను మొత్తం 1000 అమ్మా, 2 లివర్లు ఎక్స్ట్రా. సరే మళ్ళీ వచ్చిస్తాలేండి.
సో ఇందాక చేసిన జస్ట్ కిడ్డింగ్ అండి. యాక్చువల్గా మాకు బగారా పిచ్చి పట్టిందే కుమారి ఆంటీ వీడియోస్ చూసి. అంటే మేము హైదరాబాద్ వెళ్ళి తిని రాలేం కదా, సో అందరు బగారా 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 అంటుంటే ఏంటా బగారా అంటే, యాక్చువల్గా మా ఆంధ్ర సైడ్ బగారా ఎక్కువ అంటే తెలియదు అనమాట. బగారా తెలంగాణ సైడే ఎక్కువ తింటారు కాబట్టి మా సైడ్ ఎక్కువ అది ఇప్పటివరకు అయితే మేము తినలేదు. సో కుమారి ఆంటీని చూసి మాకు అది ఎట్లుందో చూడాలని చెప్పి యూట్యూబ్లో రెసిపీ చూసి నేర్చుకున్నాను అనమాట. ఇంక అప్పటి నుంచి ఇంట్లో కలర్ రైస్ కానీ పలావ్ కానీ చేసుకున్నదే లేదు. అప్పటి నుంచి బగారానే చేసుకుని తింటున్నాం అనమాట. సో ఇప్పుడు కూడా బగారా చికెన్ తింటున్నాము. సో షార్ట్ కూడా 2 అప్లోడ్ చేస్తాను ఈరోజు. షార్ట్స్ అయితే రెడీ అయిపోయినాయి, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాంట్లో రెసిపీస్ దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లేకుంటే దాన్ని మళ్ళీ రెసిపీని లాంగ్ వీడియో చేసి పెడతాను, సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇంకా వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తాను. ఇంక ఇప్పుడేం లేదు, తినేసి పడుకోవడమే. అండ్ రేపు సండే కదా, సో సండే కూడా వ్లాగ్ చేయాలనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. ఏమైనా ప్లాన్స్ ఉంటే వ్లాగ్ చేస్తాను. సో ప్లీజ్ షేర్, వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఎస్ అంతే. హ్యాపీ సాటర్డే అందరికీ. అండ్ అడ్వాన్స్ హ్యాపీ సండే కూడా, ఎందుకంటే మీకు ఇది సండే రావచ్చు వ్లాగ్. సో హ్యాపీ సండే అందరికీ అండ్ బాయ్.